దేవునికి స్తోత్రం. ఏదైనా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవాను గణపరచుడి. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 3వ వచనం. ప్రియా మహాగణుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానం, నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. దేవుని నామాన్ని ధ్యానించడమే అసలైన ఆరాధన. పరిశుద్ధాలయమందు ఆయన నామాన్ని ధ్యానించే దానికన్నా మరి ఒకటి ఇంకేది కూడా లేదని నేను జీవగల దేవుడి పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామం వలన మా ధ్వజము ఎత్తదము, అంటే జయము నిశ్చయము. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయత్వము చేయుచున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిందాం, ఉప్పొంగుదాం, సంతోషిందాం, ఆనందిందాం, ఆయన నామాన్ని గణపరదాం, ఆడి పాడి కొనియాడదాం. జీవముగల దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వలోక న్యాయాధిపతి, సర్వజ్ఞుడు. దేవుడు రాజ్యమే వచ్చునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడికి మహిమార్థంగా, మనకు ఆశీర్వాదకరంగా, మనకు దీవెనకరంగా మనం జీవిందాం. దేవుని నామాన్ని ప్రచారం చేయుటకు, ప్రకటించుటకును అతిశయపడుతున్నాం. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. నీ నామను బట్టి మేము నిత్యము కృతజ్ఞాస్తులు చెల్లించున్నామని భక్తులు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇండ్లు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చినందుకు కాదు దేవా. నీ నామను బట్టి నన్ను రక్షించుము, నీ నామను బట్టి నన్ను బలపరచుము దేవా అని దేవాదేవుడికి మహిమార్థంగా ఆయనకి ప్రార్థన చేయండి. దేవుని గొప్ప నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవా నీ నామను బట్టి నన్ను రక్షించండి అనే ప్రభువుని ప్రార్థించండి, స్తుతించండి, ఘనపరచండి. ఈ నామం ప్రతి ఇక్కట్టు నుండి, అంధకారం నుండి విడిపిస్తుంది. ప్రతి వ్యాధి, బాధ, బలహీనత, రోగ రుగ్మతల నుండి విడిపిస్తుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తుంది. జీవముగల దేవుని బిడ్డలారా, నీ నామను బట్టి నాకు సహాయం చేయండి ప్రభువా అని మీరు ప్రభువును ప్రార్థించండి. దేవుని నామము ధరించుకున్న వారికి సహాయం లభిస్తుంది. ఆ నామాన్ని బట్టి అతిశయించాలి. భూ ప్రజలందరూ కూడా యెహోవా నామము బట్టి గర్వించాలి, సంతోషించాలి. యెహోవా నామము నువ్వు పిలుబడుట చూసి నీకు భయపడదురు. కైన అంటే దేవుని నామము వైభవము గల నామము. దాన్ని ధరించుకున్న వారికి భూప్రజలు భయపడతారు. జీవముగల దేవుని బిడ్డలారా, అంత గొప్ప ఉన్నతమైన నామం మన యేసయ్య నామం. ఇలాంటి సర్వోన్నతమైన నామానికి, ఇలాంటి ఘనమైన నామానికి సాగిలపడండి. ఆ దేవాదేవునికి నామాన్ని మహింపరచండి. మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఇప్పుడే దొరుకుతుంది. దేవుని నామాన్ని స్తుతించండి, మహింపరచండి. నాతో కూడా యెహోవా దేవుని నామాన్ని ఘనపరచండి. మనం ఏకంగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేసి ఆ దేవాదేవునికి ఆశీర్వాదాలు, దీవులు, మేళ్ళు మనం పొందుకుందాం. ప్రతి సమస్యకి పరిష్కారం పొందుకుందాం. వేకునే ఆయన స్తుతించి ప్రార్థించండి. వేకునే ఆయన ఆరాధించండి. ఆ దేవాదేవుని ఆడి పాడి కొనియాడండి. ఆయన నామానికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా, మీ కుటుంబానికి జయకరంగా మీరు ఉండాలని జయముగల దేవుడి పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీతో నిత్యము నిలిచి ఉండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధిపతి, సర్వోన్నతురానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. న్యాయమూర్తి, ఈ ఉదయకాల సమయంలో నాయన దీనులైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. నాయన మేమందరం ఏకంగా కూడి మిమ్మల్ని స్తుతిస్తుండగా, మహింపరుస్తుండగా, ఘనపరుస్తుండగా తండ్రి మీ యొక్క ఆశీర్వాదం, మీ దీవులు దయచేయండి. ఈ డిసెంబర్ నెలంతుల్లో మీ నామానికి అధికమైనటువంటి స్తోత్రాలు మేము చేయటానికి దేవా, మా హృదయాలెత్తి, మా చేతులెత్తి మేము స్తోత్రించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి మీ కృప మాకు దయచేసి, శత్రు బలమంతరం మీద మాకు అందరికీ జయ విజయం దయచేసి మీ బిడ్డలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి నీ నామానికి మహిమార్థంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధనాలను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు జీవముగల దేవుని బిడ్డలారా, 25వ తారీఖు అనగా రేపటి దినములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రిస్మస్ ఆత్మీయ పండుగ జరుగుచున్నది. మీరందరూ యెహోవా దేవుని నామానికి మహిమార్థంగా, యెహోవా దేవుని యొక్క నామానికి ఘనతగా, ఆ పరిశుద్ధుడైన దేవాదేవునికి మహిమార్థముగా
మీరు కృతజ్ఞతార్పణ పంపించాలని దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు క్రిస్మస్ ఆత్మీయ పండగ యెహోవా దేవుని తట్టు మా చేతులెత్తి మా హృదయాలెత్తి స్తుతితోపేసి ఆయన మయంపరుస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు ఈ యొక్క క్రిస్మస్ ఆత్మీయ పండగకి మీ యొక్క అర్పణ చెల్లించండి. వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా మా అకౌంట్ నెంబర్ పంపిస్తాం. మీరు ఈ ఆత్మీయ పండగకి ప్రభువుకి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మీ అర్పణ చెల్లించి ఆయన యొక్క దీవెనలు మీరు పొందమని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీతో నిత్యము మీ కుటుంబంతో ఉండి ఆయన యొక్క కృపాక్షాలు మీకు అందరి పక్షాన నిలిచి ఉండగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.